హలో ఎవ్రీవన్, ఈరోజు మనం పైథాన్ సిరీస్ లో ఈరోజు చూసుకోబోయేది లూప్స్ టాపిక్ అన్నమాట. సో దాని గురించి ఇన్ డెప్త్ గా తెలుసుకోబోతున్నాం. అండ్ వాట్ ఆర్ ద లూప్స్ ఆర్ నీడెడ్, అసలు లూప్స్ అంటే ఏంటి, అసలు ఎందుకు అవసరమో చూద్దాం. సో లూప్స్ ఆర్ యూజ్డ్ టు రిపీట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ మల్టిపుల్ టైమ్స్ వితౌట్ రైటింగ్ ఇట్ రిపీటెడ్లీ. అంటే ఒక కోడ్ రాసినప్పుడు అది మనకి ఎక్కువ సార్లు రిపీట్ చేయాలనుకున్నప్పుడు ఎక్కువ కోడ్ రాయకుండా ఒక్క బ్లాక్ ఆఫ్ కోడ్ రాసి మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయాలనుకుంటే యూ కెన్ గో ఫర్ లూప్స్ అన్నమాట. అంటే లూప్స్ ఆర్ యూజ్డ్ టు రిపీట్ ఎ బ్లాక్. ఈ లూప్స్ అనేది ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ ని రిపీటెడ్ టైమ్స్ గా మల్టిపుల్ టైమ్స్ అనేది రన్ చేయడానికి యూజ్ చేస్తాం. సో వితౌట్ రైటింగ్ సపరేట్లీ అనమాట. రిపీటెడ్ గా మనం ప్రతిదీ లైన్ రాయకుండా ఒక కోడ్ ఇస్తే అది ఆటోమేటిక్ గా లూపింగ్ జరిగిద్ది అనమాట. ఓకేనా? అండ్ ఐ మీన్ సర్కిల్ జరిగిద్ది. సో దట్ ఈస్ నోన్ యాజ్ లూప్ అనమాట. నీడ్ ఫర్ లూప్స్ టు ఆటోమేట్ అండ్ రిపిటేటివ్ టాస్క్ అన్నమాట. ఓకేనా? ఇట్ ఈస్ అన్ ఆటోమేటివ్ రిపిటేటివ్ టాస్క్ జరుగుతూ ఉంటది అనమాట. ఇట్ ఈస్ లైక్ సర్కిల్ టైప్ అన్నమాట. ఓకేనా? క్లాక్ వైజ్ అన్నమాట. సో క్లాక్ అనేది ఎంత నాన్ స్టాప్ గా వర్క్ అవుతూ ఉంటుందో, సో ఇదే విధంగా లూప్ అనేది సర్కిల్ ఫామ్ అన్నమాట. సేవ్స్ టైమ్ అండ్ ఎఫర్ట్. అంటే ఇప్పుడు పర్టికులర్ గా అన్ని కోడ్ లైన్స్ రాస్తూ అన్ని బ్లాక్ ఆఫ్ కోడ్స్ రాస్తుంటే టైం అనేది వేస్ట్ అయింది. సో ఎఫర్ట్ కూడా వేస్టేజ్ కదా. సో లూప్ ను యూజ్ చేయటం వల్ల మన టైం కూడా తగ్గిద్ది, ఎఫర్ట్స్ ను కూడా తగ్గించిద్ది అనమాట. సో యూస్ఫుల్ ఫర్ ట్రావర్సింగ్ డేటా స్ట్రక్చర్ లైక్ లిస్ట్ అండ్ స్ట్రింగ్. సో ఇది ఎక్కువ డేటా స్ట్రక్చర్ లో వాడతాం. దేంట్లో అంటే లిస్ట్ లో, స్ట్రింగ్ లో వాడతాం అనమాట. సో ఇది ఎక్కడెక్కడ వాడతామని. సో దీంట్లో మెయిన్ గా 2 టైప్స్ ఉన్నాయి: ఫర్ లూప్, వైల్ లూప్. ఓకేనా? సో ఫర్ లూప్ అంటే ఏంటి? ఫర్ లూప్ అంటే ఏ ఫర్ లూప్ ఈజ్ యూజ్డ్ టు ఇటరేట్ ఓవర్ ఏ సీక్వెన్స్. ఇట్ ఈస్ అన్ ఇటరేట్ ఓవర్ ఏ సీక్వెన్స్ లైక్ లిస్ట్, tuple, string, range, etc. and execute a block of code of each time. సో మీకు ఇక్కడ సింటాక్స్ మీకు చెప్తాను, డెఫినేషన్ కి అర్థం. ఫర్ ఐటమ్ ఇన్ సీక్వెన్స్, దీని ఒక సింటాక్స్ అనమాట. సో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ లో మనం కోడ్ రాసాం. ఇక్కడ ఐటమ్ అంటే ఏంటి? టెంపరరీ వేరియబుల్. మనం ఏమైనా వేరియబుల్ పంపించుకోవాలనుకుంటే ఐటమ్ ప్లేస్ లో రీప్లేస్ చేస్తాం. అండ్ సీక్వెన్స్ అంటే ఎనీ ఇటరేబుల్, అంటే సీక్వెన్స్ ప్లేస్ లో లిస్ట్ పెడతాం, స్ట్రింగ్ పెడతాం, రేంజ్ పెడతాం అని అర్థం. దీని ఒక సింటాక్స్ అనమాట. సో సింపుల్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే, ఓకే, మనం ఫర్ అని ఇచ్చి ఐ ఇన్ రేంజ్ ఇస్తాం. దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట. ఫర్ ఐ ఇన్ రేంజ్ 5 అని ఇస్తాం. ఓకేనా? సో ఇక్కడ ఏమైంది? ఇప్పుడు రన్ చేద్దాం. నేమ్ ఎర్రర్. ఓ సారీ, ప్రింట్ ఆఫ్ ఒక ఐ. ఓకేనా? సో ఇప్పుడు రన్ చేద్దాం. 0 1 2 3 4 అని ప్రింట్. అసలు జస్ట్ 2 లైన్స్ ఆఫ్ కోడ్ రాసి, అంటే నిజం చెప్పాలంటే ఒక్క లైన్ ఆఫ్ కోడ్ రాసి ఇంకోటి జస్ట్ ప్రింట్ చేసాం. 1 లైన్ ఆఫ్ కోడ్ అనేది ఇన్ని స్టేట్, ఐ మీన్ ఇంత అవుట్పుట్ ఇచ్చింది కదా. ఎలా సాధ్యమైంది అంటే యూజింగ్ లూపింగ్ అనమాట. లూపింగ్ లో ఏంటి? ఫర్ లూప్. ఇప్పుడు చూసుకుంటే ఏ ఫర్ లూప్ ఈజ్ యూజ్ టు ఇటరేట్ ఓవర్ ఎ సీక్వెన్స్. ఇది ఇటరేషన్ జరిగిద్ది అనమాట. ఫస్ట్ ఐ అనేది 0 నుంచి స్టార్ట్ అయ్యేది. తర్వాత మనం ఇక్కడ ఏమన్నాం? ఫర్ ఐ ఇన్ అ రేంజ్ ఆఫ్ 5, అంటే 5 రేంజ్ వరకు నెంబర్స్ డిస్ప్లే చేయి. ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. సో 5 వరకే కదా మనకి, ఫిఫ్త్ రేంజ్ వరకు అది డిస్ప్లే చేసింది, ప్రింట్ చేసింది. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5 అని ప్రింట్ చేసాం. ఓకే కదా. అండ్ ఫర్ ఐ ఏ లూప్ ఈజ్ యూజ్డ్ టు ఇటరేట్ ఓవర్ ఎ సీక్వెన్స్. సో ఐ అనే వాల్యూ ఫస్ట్ 0 ఉంటది. 0 అయ్యి మళ్ళీ ప్రింట్ అయ్యి 0 అని డిస్ప్లే అయ్యింది. మళ్ళీ తర్వాత 1 అయ్యి మళ్ళీ ప్రింట్ అయ్యింది. అట్లా 2 ఐ వాల్యూ 2 అయితే ప్రింట్ అయ్యింది, 3 అయితే ప్రింట్ అయ్యింది, 4 అయితే ప్రింట్ అయ్యింది. ఓకేనా? ఆ విధంగా ఇటరేటివ్ జరిగింది. అంటే లూపింగ్ లాగా జరుగుతూ ఉంటుంది. సర్కిల్ గా, ఐ మీన్ పైకి కిందకి అన్నట్టు లూపింగ్ జరుగుతూ ఉంటది అనమాట. సో దీని ఒక సింటాక్స్ అండ్ ఎగ్జాంపుల్ అనమాట. అవుట్పుట్ చూసుకుంటాం. ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుంటే, సపోజ్ ఫ్రూట్స్ ఇచ్చి ఫ్రూట్స్ ఎగ్జాంపుల్ చూసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు నెంబర్స్ చూసుకున్నాం. ఇప్పుడు స్ట్రింగ్ చూసుకుందాం. ఇప్పుడు ఫ్రూట్స్ అని ఇచ్చాం.
ఫ్రూట్స్ అని ఇచ్చి యాపిల్ బనానా చెర్రీ ఇచ్చాం. ఫర్ ఫ్రూట్స్ ఇన్ ఫ్రూట్స్ ప్రింట్ ఫ్రూట్స్ అంటే ఇప్పుడు స్పెసిఫిక్ గా ఒక్కొక్కటి ప్రింట్ చేయమని అడగలేదు కదా. ప్రింట్ యాపిల్ ప్రింట్ అంటే ప్రింట్ ఆఫ్ 0 అంటే యాపిల్ వచ్చింది, ప్రింట్ ఆఫ్ 1 అంటే బనానా, ప్రింట్ ఆఫ్ 2 అంటే చెర్రీ వచ్చింది. కానీ ఇక్కడ ఏం చేసాం, ఫర్ లూప్ యూస్ చేసి ఫర్ ఫ్రూట్స్ ఇన్ ఫ్రూట్స్. ఇన్ ఎందుకు వాడుతున్నాం అంటే దీంట్లో ఉన్న ఫ్రూట్స్ లో ఉన్న వాల్యూస్ అన్ని తెమ్మని అర్థం ఇన్ అన్నమాట. ఓకేనా. ఇన్ ప్రింట్ ప్రింట్ ఫ్రూట్స్ అన్నాం కానీ ఈ 3 ప్రింట్ అవుతాయి. సో మీరు ఇంకా యాడ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. ఓకే, ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తే 4 ప్రింట్ అవుతాయి వరుసంగా. దిస్ ఇస్ అబౌట్ ఫర్ లూప్ అనమాట. సో దీని అవుట్పుట్ చూసుకున్నాం. ఫ్లో చార్ట్లోకి ఎలా రన్ అయ్యిద్ది అంటే ఫస్ట్ లూపింగ్ అనేది స్టార్ట్ అయ్యింది, తర్వాత గెట్ నెక్స్ట్ ఐటమ్ ఫర్ ఎ సీక్వెన్స్, నెక్స్ట్ సీక్వెన్స్కి వెళ్ళిద్ది. ఒకవేళ ఐటమ్ అవైలబుల్గా ఉందనుకోండి, ఎస్ అయితే ఎగ్జిక్యూట్ అయ్యింది. ఒకవేళ నో అవ్వలేదు అనుకోండి లూప్ అనేది ఎండ్ అయిపోయింది. అండ్ ఒకవేళ ఎస్ అయితే ఎగ్జిక్యూట్ అయ్యింది అండ్ మళ్ళీ నెక్స్ట్ టర్మ్కి వెళ్ళింది. గో టు నెక్స్ట్ టర్మ్, మళ్ళీ నెక్స్ట్ టర్మ్కి వెళ్ళి ఏం చేసిద్ది, మళ్ళీ లూప్ స్టార్ట్ చేసి గెట్ టు నెక్స్ట్ ఐటమ్ సీక్వెన్స్ అండ్ ఇఫ్ ఐటమ్ ఈస్ అవైలబుల్, ఇఫ్ ఎస్ ఎగ్జిక్యూట్ బ్లాక్ అండ్ గో టు నెక్స్ట్. సో ఇప్పుడు నీకు ఎలా చెప్తానంటే ఇప్పుడు లూప్ ని స్టార్ట్ చేసాం, ఇక్కడ నెంబర్ 0 ఉంటుంది, 0 ఉండి 0 అనేది అవైలబుల్ అయితే అంటే 1 నుంచి 5th వరకు రేంజ్ లో 0 ఉంటుంది కాబట్టి అవైలబుల్ గా ఉంది అంటే ఎస్ ఎగ్జిక్యూట్ అయ్యింది. ఓకే, మళ్ళీ 0 ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్ళి మళ్ళీ లూప్ అయ్యి 1 వచ్చింది, మళ్ళీ 1 అయ్యింది, ఎస్ అయ్యింది, ఎగ్జిక్యూట్ అయ్యింది, మళ్ళీ నెక్స్ట్ అయ్యింది, ఓకే మళ్ళీ స్టార్ట్ అయ్యింది, 2 అయ్యింది. సో ఇట్ ఈస్ ఎన్ లూపింగ్ అన్నమాట. ఒక సైకిల్ ఫామ్ లో లూపింగ్ అనేది ఫామ్ అవుతూ ఉంటది. సో ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుంటే డైలీ బేసిస్ లో ఎక్కడ వాడతామంటే డైలీ లైఫ్ లో రీడింగ్ ఈచ్ నేమ్ ఫ్రమ్ ఏ క్లాస్ లిస్ట్. ఇప్పుడు స్టూడెంట్స్ నేమ్ చూసుకున్నాం అనుకోండి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్టూడెంట్స్ అని ఇచ్చి ముగ్గురు నేమ్స్ ఇచ్చాం. ఓకే, రవి స్నేహ అమిత్ అని ఇచ్చాం. ఫర్ నేమ్ ఇన్ స్టూడెంట్ ప్రింట్ ప్రెసెంట్ నేమ్స్ అని ఇచ్చామనుకోండి, ఇప్పుడు చూడండి ప్రెసెంట్ 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 అని వస్తుంది. ఓకేనా. సో నేను ఇక్కడ ఏం చేశాను, స్టూడెంట్ అని ఇచ్చి ముగ్గురు నేమ్స్ అన్ని ర్యాండమ్ గా రాశాను. ఫర్ నేమ్ ఇన్ ఇన్ నేమ్ ఇన్ స్టూడెంట్స్ అనేది ఐ మీన్ ఇక్కడ రాస్తాం, ఇక్కడ ఉన్న వేరియబుల్ నేమ్ ని ఇక్కడ రాసి ప్రింట్ చేస్తాం. ఇది ఏదైనా కాదు, ఇది మన ఇష్టం, ఇది రాసిన ఒకటి, ప్రెసెంట్ అని రాసిన ఒకటి, రాయిపోయిన ఒకటి. ఓకేనా. ప్రెసెంట్ నేమ్ అంటే అటెండెన్స్ అనేది ప్రెసెంట్ అయింది, ప్రెసెంట్ రవి, ప్రెసెంట్ స్నేహ, ప్రెసెంట్ అమిత్ అన్నట్టుగా. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఓకేనా. సో మీకు కావాలంటే ఇంకా రాసుకోవచ్చు రామ. ఓకేనా. సో అట్లా మీరు ఎన్నిసార్లు అయినా ఐ మీన్ లూపింగ్ అనేది చేయడానికి సహకరించింది అనమాట. దీని ఒక అవుట్పుట్ అనమాట. టిప్స్ ఏంటంటే యూ కెన్ యూజ్ రేంజ్, స్టార్ట్, స్టాప్, స్టెప్ ఫర్ నెంబర్ సిరీస్. అంటే యూ కెన్ యూజ్ అ రేంజ్. రేంజ్ ఎక్కడ వాడొచ్చు అంటే స్టార్ట్ చేయడానికి, స్టాప్ చేయడానికి, ఇంకో స్టెప్ చేయడానికి అనమాట. ఫర్ నెంబర్ సిరీస్ యూజ్ బ్రేక్, కంటిన్యూ, ఎల్స్ విత్ లూప్ ఫర్ అడ్వాన్స్డ్ కంట్రోల్. మీకు ఇది అర్థం కాకపోవచ్చు, బ్రేక్ అంటే ఏంటో, కంటిన్యూ అంటే ఎల్స్ అంటే ఏంటో సో ఫర్దర్ గా చూసుకుందాం. సో ఫైనల్ కోడ్ అంటే ఏంటి, ఫైనల్ కోడ్ ఏంటి. ఓకేనా. లూపింగ్ త్రూ రేంజ్, రేంజెస్ లో ఎట్లా వాడతామో చూద్దాం. ఓకేనా. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అనేది చూసుకుందాం, పర్టికులర్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఓకే, ఇక్కడ నేను 2 ఎగ్జాంపుల్స్ అనేది రన్ చేశాను. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఓకే ఇది హైడ్ చేసేద్దాం. ఇప్పుడు ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ అనమాట. ఇప్పుడు నేను ఏమి ఇచ్చానంటే ఇప్పుడు రన్ చేసేద్దాం. చూసారా ఇప్పుడు ఏమైంది, ఫర్ ఐ ఇన్ రేంజ్ 1 నుంచి 6 వరకు నాకు రేంజ్ మధ్యలో నెంబర్స్ ప్రింట్ చేయని అర్థం. ఫర్ ఐ ఇన్ రేంజ్, ఈ రేంజ్ అంటే 1 నుంచి 6 ఇండెక్స్ వాల్యూస్ అనమాట. సో ఇది 0 1 2 3 1 2 3 4 5. నేను చెప్పినట్టుగా 6th ఇండెక్స్ వాల్యూనే స్టార్ట్ అవ్వదు అనమాట.
సో ఇక్కడ 1 ప్రింట్ అయితే 2 ప్రింట్ అయితే 3 ప్రింట్ అయితే 4 ప్రింట్ అయితే 5 ప్రింట్ అయితే కానీ 6 వాల్యూస్ అని స్టార్ట్ 6 కన్నా ముందే ఎండ్ అయిపోయింది ఇండెక్సింగ్ అనేది. ఓకే, ఐ మీన్ వాల్యూస్ అనేది రేంజ్ లో. ఓకేనా, ఏ రేంజ్ డస్ నాట్ సపోర్ట్ ఇండెక్సింగ్. ఓకేనా, సో ఇక్కడ 1 నుంచి స్టార్ట్ అయిపోయింది అనమాట. కానీ ఇండెక్సింగ్ ఐ మీన్ లాస్ట్ ఇచ్చిన ఐటమ్ కన్నా ముందే వాల్యూ అనేది ఎండ్ అయిపోయింది. ప్రింట్ చేస్తాం. ప్రింట్ జస్ట్ స్టార్ ఒక లుక్ కోసం పెట్టా కౌంట్ ఆఫ్ కౌంట్ అని ఇచ్చి ఇక్కడ ఐ అనేది డిస్ప్లే చేసా. ఐలో ఇప్పుడు ఏమైంది అంటే ఐ ఇచ్చాం కదా, ఫస్ట్ ఐలోకి వెళ్ళి ఐలో 1 స్టోరేజ్ 1 మళ్ళీ ఈ ఐ లూపింగ్ అంతా జరిగింది, ప్రింట్ అయింది. తర్వాత మళ్ళీ ఐ వాల్యూ 2 అయింది, 2 అయిన తర్వాత మళ్ళీ లూప్ జరిగి 3 అయింది. అట్లా 1 బై 1 సిరీస్ గా జరిగింది. ఇది ఒక ఎగ్జాంపుల్. ఓకేనా, ఓకే తీసేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఇప్పుడు ఏంటంటే లూపింగ్ లిస్ట్. ఇప్పుడు ఇప్పుడు ఏంటి ఫ్రూట్స్ అని ఇచ్చి కొన్ని షేప్స్ అన్ని పెట్టాను అంటే లుక్స్ కోసం. యాపిల్ పెట్టా, బనానా పెట్టా, గ్రేప్ పెట్టా. ఫర్ ఫ్రూట్ ఇన్ ఫ్రూట్ ప్రింట్ ఫ్రూట్ అని ఈ ఫ్రూట్ లో ఉన్న వాల్యూ అని దీంట్లో డిస్ప్లే అయ్యింది అన్నట్టుగా. ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. సో మీకు అర్థమైంది కదా లూపింగ్ అనేది ఎంత దాని యూజెస్ ఏంటి, డెఫినేషన్ ఏంటో, దాని టైప్స్ అనేది చూసుకున్నాం. నేను ఈ ప్రస్తుతానికి ఈ ఒక్క వీడియోలో ఫర్ లూప్ గురించే చెప్పాను. సో నెక్స్ట్ వీడియోలో వైల్ లూప్ గురించి చెప్తాను. సో మీకు అర్థమైంది కదా అసలు లూప్ అంటే ఏంటి. లూప్ ఆర్ యూజ్డ్ టు రిపీట్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ మల్టిపుల్ టైమ్స్ వితౌట్ రైటింగ్ రిపీటెడ్లీ. సో కోడ్ అనేది రిపీటెడ్ గా రాయకుండా ఒక్కసారి రాస్తే అది మల్టిపుల్ టైమ్ గా రన్ అవడానికి మనం లూపింగ్ ఫంక్షన్ యూస్ చేస్తాం. సో ఇక్కడ ఎక్కడ ఆటోమేటిక్ రిపీటివ్ టాస్క్ లో సేవ్ టైం అనేది సేవ్ చేయటానిలో లేకపోతే డేటా స్ట్రక్చర్స్ లో జనరల్ గా వాడతాం. సో మీరు బ్రెయిన్ లో మెయిన్ గా గుర్తుపెట్టుకోవాలంటే రిపీటెడ్ బ్లాక్ లో ఐ మీన్ యూజ్ టు రిపీట్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ వితౌట్ రైటింగ్ ఇట్ రిపీటెడ్లీ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో 2 టైప్స్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి, ఫర్ లూప్, వైల్ లూప్. సో ప్రస్తుతానికి ఈ వీడియోలో ఫర్ లూప్ గురించి చెప్పాను, నెక్స్ట్ వీడియోలో వైల్ లూప్ గురించి చెప్తాను. సో ఫర్ లూప్ ఒక డెఫినేషన్ చూసుకున్నాం కదా. సో దాని ఒక సింటాక్స్ ఎగ్జాంపుల్ చిన్న స్క్రోల్ చేస్తాను, పాజ్ చేసుకొని రాసుకోండి. అండ్ ఇంకా ఫ్రూట్స్ గురించి కూడా చెప్పాను అండ్ ఫ్లో చార్ట్ చెప్పా కదా. సో కోడ్ అనేది ఎస్ అయితే ఎగ్జిక్యూట్ అయ్యింది, ఒకవేళ నో కాకపోతే లూప్ ఎండ్ అయిపోయింది. సో డైలీ బేస్ ఎగ్జాంపుల్ అన్నమాట. సో ఎక్స్ట్రా పాయింట్స్ అండ్ ఫైనల్ కోడ్ అన్నమాట. ఒక అట్రాక్టివ్ కోసం ఫ్రూట్స్ ఎగ్జాంపుల్ చేశాను. మీకు అర్థమైంది కదా లూప్స్ గురించి. సో నెక్స్ట్ వీడియోలో వైల్ లూప్ గురించి చూసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.